అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో బై వన్ గెట్ వన్ ఇస్తున్న కంపెనీ 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే అది అద్భుతంగా మూవ్ అవుతుందని అర్థం. సో ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇక్కడ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకు దగ్గర 166 న్యూట్రిషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సప్లిమెంట్స్ గోపాల్ కూడా ఏంటి వీళ్ళు మనకు సిఎఫ్ లో సిఓ బిజినెస్ కోచ్ వాటికి బిజినెస్ కోచ్. సో ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఇస్తే న్యూట్రిషన్. సో హెల్త్ అండ్ వెల్నెస్ కేటగిరీలో 36 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేటగిరీలో 96 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ అగ్రికల్చర్ లో మనకి 16 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ లో మన 19 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ కిచెన్ కేర్ లో కూడా మన దగ్గర 20+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ బేబీ కేర్ లో మనకు 4+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకి రెడ్మాల్ కేర్ లో 5+ ప్రొడక్ట్స్, ఇట్లా హెల్త్ లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ లో 5+ ప్రొడక్ట్స్, ఈ విధంగా ప్రొడక్ట్స్ అనేది కాకుండా. సో ఇది జనరల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ మనం డైరెక్ట్ సెల్లింగ్ లో చూస్ చేసుకుంటామంటే హెల్త్ పర్పస్ అని చూస్ చేసుకుంటాం. ఒక రైతు మనం ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేస్తూ పాటు భూమిని కాపాడుకునే పద్ధతి. పంట అందరు పండిస్తారు కానీ భూమి ఎంతమంది కాపాడుకుంటారు. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఏదో రోగం వస్తే డిసిల్ కొట్టినా వెళ్ళిపోతా అని చెప్పి, కానీ డిసిల్ కొట్టిన పంటలలో భూమిలో ఇప్పుడు మొలకలు కూడా వేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకి ఇన్స్టెంట్ చూడాలి, కాన్స్టెంట్ చూడాలి, లైఫ్ టైం మనం తింటూ మన పిల్లలకు కూడా భవిష్యత్ తరాలుగా భూమి ఇవ్వాలి. కాబట్టి మనం ఇలా ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం. సో ఈ రోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇంతకుముందు జ్వరం వచ్చింది పోయింది, కానీ జ్వరాలు వచ్చినాక ఇప్పుడు నెలైనా మనిషి నీరసం నుంచి బయటకు వస్తలేదు. ఎన్నో రకాల నొప్పులు, వాపులు, చికెన్ గురించి తెలిసిందంటాడు. పెద్ద పరిస్థితులు అయితే ఒక 5-6 ఏళ్ళ దాకా బాయ్, మనలాంటి అయితే ఒక 2 ఏళ్ళ దాకా బాయ్. మన బాడీ అనేది మన చేతితో ఉండదు. సో అంత స్టెబిలిటీ లేని వాతావరణం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఉన్న ఏదైతే జ్యూసెస్ ఉన్నాయో ఇక్కడ మెయిన్ జ్యూసెస్ ఫార్ములా బాగుంటుంది. రెస్పాన్స్ కావచ్చు, షలాకి జ్యూస్ కావచ్చు, రెడ్ అలోవెరా, నూనె, ఫ్లాక్స్ సీడ్, 16 బేబీ జ్యూస్, ఇవన్నీ ఏమవుతున్నాయంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా డిసీజ్ వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అదే మోకాళ్ళ నొప్పి వస్తే ఇంకో డాక్టర్, హార్ట్ వస్తే ఇంకో డాక్టర్, ఆ కళ్ళ నొప్పి ఇంకో డాక్టర్. ఓవరాల్ గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఏం చేస్తారు, ఒక సింగిల్ ప్రొడక్ట్ అందరి డాక్టర్లకు కవర్ చేస్తారు. సో అట్లాంటి సప్లిమెంట్స్ అనేది మన కంపెనీ తీసుకోవడం జరిగింది. ఈ 96+ ప్రొడక్ట్స్ ఏదైతే హెయిర్ కేర్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి 100% రిజల్ట్ ఓరియంటెడ్. అంటే పిగ్మెంటేషన్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, ఎలర్జీస్ కావచ్చు, ఏదైనా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కి రిజల్ట్స్ అండి. అగ్రికల్చర్ లో మన స్పెషల్ ట్రైనర్ ఉన్నాడు, ఇండియా మొత్తానికి తెలుగు ట్రైనర్. సో మనకు అందుబాటులో ఉంటుంది ఆయన. సో కిచెన్ కేర్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్, 30 రూపాయల సోప్ నుంచి మనకు 60 రూపాయల డిష్ టబ్, 40 రూపాయల 100 రూపాయల టాయిలెట్ క్లీనర్స్, 100 రూపాయల డిష్ వాష్, 100 రూపాయల ఫ్లోర్ క్లీనర్. ఈ విధంగా ఈ రీజనబుల్ ప్రైస్ లో మనకు అందుబాటులో ఇక్కడ నాకు ప్రొడక్ట్స్ అంటే హస్బెండ్. సో అండ్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి చాలా మందికి ఆర్గానిక్ సెక్టర్ అనగానే సార్ మేము మొత్తం సబ్బులు ఆర్గానిక్ వాడతాము, పేస్ట్ ఆర్గానిక్ వాడతాము, టాయిలెట్ క్లీనర్స్ ఆర్గానిక్ వాడతాం అంటే కాస్ట్ ఎక్కువ కదా అని నాకు ఒకటి అర్థం కాదు. 100 రూపాయలకు అక్కడ దొరుకుతుంది, 100 రూపాయలకి ఇక్కడ దొరుకుతుంది. ఒక రకమైన హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, ఒక రకమైన మార్కెటింగ్ స్కిల్స్ ఇస్తుంది, ఒక రకంగా ఉన్నత స్థానాన్ని తీసుకోపోయి ఇంకా ఇక్కడ చూపిస్తుంది. ఈ రోజు మీరు చూడొచ్చు చిరంజీవి అనే వ్యక్తి ఈ రోజు ఎంత సంపాదన. ఈ రోజు మీరు రీసెంట్ 4 రోజుల క్రితం కూడా గిన్నిస్ బుక్ ఇక్కడ అత్యధిక పాటలకు ఇండియాలో డాన్స్ స్టెప్ చేసిన వ్యక్తి ఎవరంటే చిరంజీవి. సో అలాంటి వ్యక్తిగా ఏ ప్యాకెట్ కు అడ్వర్టైజ్ చేస్తున్నాడు. సో ఒకటి పాల ఉత్పత్తి, ఒక పాల ఉత్పత్తికి ఆయన అయ్యేలా ప్రమోషన్ ఏం చేస్తాడు. ఎందుకు ఆయనకి వినమం కంపెనీ, అల్లు కంపెనీ ప్రమోషన్ చేయడానికి. సో ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. రేపటి తరం అంటే రేపు రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ పుట్టిన పాప ఆ పాప 4వ తరం ఉంటే పిల్లలు ఇలా చిరంజీవి మట్పడి మమ్మరాలంటారా ఈ ఫ్యామిలీ అప్పట్లో ఉంటుంది. అంటే వీళ్ళు ఇద్దరు వాళ్ళు ఉంటారు, ఇద్దరు వాళ్ళు రావద్దు అనే ఉద్దేశంతో వాళ్ళ 1,00,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మరి ఈ రోజు మనం దేనికోసం పనిచేస్తాం అంటే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే రేపు రాబోయే తరానికి కూడా నిజాన్ని క్రియేట్ చేసి 3 years సీరియస్ గా పనిచేయడానికి అయితే ఈ సిస్టమ్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే 30 months దగ్గర అంత టైం లేదు. ఎన్నో ఒడిషిల నుంచి, ఎన్నో ఆర్థిక సమస్యల నుంచి, ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి, ఎంతో సొసైటీ అయితే ప్రెషర్ నుంచి, అన్నలు అమ్మ నాన్న అక్కయ్య పెట్టే ప్రెషర్స్ నుంచి మనం బయట తెచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకుంటాం. అట్లాంటప్పుడు ఆటో పాటలు 30 ఏళ్ళు చేస్తాంటే మీకు పనికి రాదు. 3 years ఇవ్వాలి, 3 lakh crore క్రియేట్ చేసుకొని దాన్ని కంటిన్యూ 30 ఏళ్ళు తీసుకోండి. 3 లక్షల రూపాయలు 30 ఏళ్ళు తీసుకోండి, ఎన్ని కోట్ల రూపాయలు క్రెడిట్ అవుతాయని. సో కాబట్టి ఎవరైనా నాకు జర్నీ అయినప్పుడు ఒక 3 years స్టాండర్డ్ గా మీరు నిర్ణయం తీసుకొని స్టెప్ అయ్యి 100% చూస్తుంది ట్రయల్ అని చెప్పి. సో ఇది డైరెక్ట్ సెల్లింగ్. అండ్ ఇక్కడ ప్రైస్ మీరు చూడొచ్చు, బై వన్ గెట్ వన్ ఇస్తుంది అని అంటే కంపెనీ క్వాలిటీ తక్కువ కాదు, మ్యానుఫ్యాక్చరర్ ఉంది కాదు. మ్యానుఫ్యాక్చర్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ తీసుకొని వస్తే బై వన్ గెట్ వన్ ఇవ్వలేదు. మీరు అగ్రికల్చర్ చూడొచ్చు, అన్ని మ్యానుఫ్యాక్చరర్ న్యూట్రిషన్ చూడొచ్చు, 89% ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో.
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ 550 ఒక ప్రొడక్ట్ ఇచ్చింది. సో వాళ్ళ ఎంఆర్పి వచ్చేసి 600 ఉంది. అంటే వాళ్ళ డిఫరెన్స్ ఎంత ఉంది అక్కడ? 50 రూపాయలు. సో ఇక్కడ మన కంపెనీ, మన SHPL కంపెనీ మీకు ప్రొడక్ట్ 600కి ఇచ్చింది. సో యాక్చువల్ వాళ్ళ కంపెనీ 50 రూపాయలకు ఎంఆర్పి డీటీ డిఫరెన్స్ చేసి వాళ్ళు 550కి ఇస్తున్నారు, మనం 600కి ఇస్తున్నాం. అంటే మనకి ఇక్కడ తేడా ఎంత వచ్చింది? ఎక్కువ రూపాయలు 50 రూపాయలు. కస్టమర్ దగ్గర 50 ఎక్కువ తీసుకొని డైరెక్ట్ 600 రూపాయలు ప్రొడక్ట్ ఇస్తుంది. కానీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కంపెనీకి వచ్చే ప్రైస్ ఎంత అంటే 50 రూపాయలకు కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ కొనుక్కొని లేబుల్ 600 వేసి 550 కస్టమర్కి ఇస్తుంది. అంటే వీళ్ళు 500కి అమ్ముకుంటున్నారు, మనోడు ఏం చేసి 50 రూపాయలు ఎక్కువ తీసుకోండి. అంటే కస్టమర్ దగ్గర మన దగ్గర 50 రూపాయలు ఎక్కువ తీసుకోండి, కానీ ఆ మ్యానుఫ్యాక్చరర్కి ఇచ్చేసి అఫీషియల్ ఒకటి అన్అఫీషియల్ ఒకటి తీసుకొని మీకు అఫీషియల్ లేబుల్ వేసి ఇస్తుంది. అంటే మీ దగ్గర మీరు 500 రూపాయలు మీ ప్రొడక్ట్ 50 రూపాయలు ఎక్కువ ఇట్టుకున్నాను, ఇక్కడ 550 టీపీకి ఇచ్చేస్తున్నారు. మనోడు కూడా అదే 500 ఇక్కడ ప్రొడక్ట్, కానీ ఇక్కడ 100 తీసుకున్నాడు. 100 ఒకటి అఫీషియల్ గా ఇంకొక ప్రొడక్ట్, అన్అఫీషియల్ గా ఇంకొక ప్రొడక్ట్, అంటే 1+1 అంటే 1 అదే. ఇప్పుడు నేను వీళ్ళందరికీ చెప్పేది ఒకటే విషయం, టమాటా ఇవాళ అవైలబిలిటీ ఉంది, ఉల్లిగడ్డ అవైలబిలిటీ ఉంది. ఉల్లిగడ్డ కాస్ట్ పెరిగినప్పుడు అది క్వాలిటీ అండి, ఉల్లిగడ్డ కాస్ట్ తగ్గినప్పుడు అది లో క్వాలిటీ ప్రొడక్ట్ కాదు, అవైలబిలిటీ పెరిగింది కాదు. సో ఈ రోజు మార్కెట్ లో ఎంటర్ప్రీనర్స్ ఉత్పత్తిదారులు అనేది పెరిగారు, మ్యానుఫ్యాక్చరర్స్ పెరిగారు. కాబట్టి అవైలబిలిటీ పెరిగినప్పుడు రేట్ అనేది తగ్గిపోతుంది. బాగా ఆలోచించారు, టీవీలో రేట్స్ ఎందుకు పడిపోతుంది, మొబైల్ ఫోన్స్ రేట్ ఎందుకు పడిపోతుంది? అవైలబిలిటీ పెరిగింది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే నోకియా ఫోన్ అర్థంగా ఉంటుంది, కలర్ ఫోన్ అంటే కలర్ టీవీ అంటే అర్థంగా ఉంటుంది. మీరు ఉన్నప్పుడు తగ్గిపోయింది మొత్తం కాస్ట్. లో కాస్ట్ లో 13-14 నీకు మంచి మంచి ఎంఐ టీవీలు, TLC టీవీలు ఇలాంటి మంచి మంచి కంపెనీలు వస్తాయి. సో కాబట్టి క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కంపెనీ. మనం 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాం, మీకు బయట 550 వచ్చే ఫ్లాట్ సీడీ ఇక్కడ 600 రూపాయలకు వస్తుంది. వాళ్ళ 500 కస్టమర్కి ఇస్తారు, వాడు 50 మ్యానుఫ్యాక్చర్ ఇస్తాడు. మనం ఈ 50+50 100 మ్యానుఫ్యాక్చర్ ఇచ్చి 2 ప్రొడక్ట్లు ఇస్తాం. మ్యానుఫ్యాక్చర్ దగ్గర 50కి ఇయ్యలేదు, కొంటే 1000 ఇస్తాడు. కాబట్టి కంపెనీ సర్టిఫికేషన్ ఉంటుంది, కంపెనీ 1 ఇస్తాడు అఫీషియల్. మీ బిల్డింగ్ అవుతే అఫీషియల్ 1+1 ఇది ఒకటి. సో ఇక్కడ వచ్చేసి ప్లాన్ వచ్చేసి మనకు వీక్లీ ఇన్కమ్ ఉంది, మంత్లీ ఇన్కమ్ ఉంది, అండ్ చేస్తూ ఉంటే లైఫ్ టైం రివార్డ్స్ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంది. ఎంతగా అంటే దగ్గర దగ్గర మనకు ఒక 5 crores 10 crores రూపీస్ మనకు రివార్డ్ ఇస్తుంది. సో దీన్ని నేను ఎందుకు హైలైట్ చేస్తున్నా అంటే, నేను ఒక ఎంప్లాయీ 20 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. నాకు ఇప్పుడు వచ్చేసి 39 years, అంటే నేను 19 years జాబ్ లోకి వచ్చాను. సో ఈ రోజు నా సాలరీ వచ్చేసి 20,000 రూపాయలు. అంటే 20 ఏళ్ళ నేను పొడిచింది ఏం లేదు. 20 years లో మనకు వచ్చిన సాలరీ 20,000. ఇంకా 20 ఏళ్ళు ఉంటుంది కావచ్చు సర్వీస్, అప్పటికి 40,000 కావచ్చు, 50,000 కావచ్చు, కానీ ఆ నెల తర్వాత జీతం లేదు. ఈ రోజు కూడా 20 రూపాయలు గ్యారెంటీ లేవు. మరి ఇదే సిస్టమ్ ఒక SHPL సిస్టమ్ మనం ఎంచుకున్నాము, 5 months లో ఇలా మనం 50,000 రూపాయలు తీసుకుంటాం. అంటే 50,000 రూపాయలు. మరి 5 months లో 50,000 రేట్ అయింది, 20,000 అయింది, 20,000 అయింది. 19,350 రూపాయలు. అంటే మరి వయసుతో వాడు ఇంకా పెరిగినప్పుడు ఒక మనిషి ఎదిగినంత జీవితం. సో నేను ఎంటర్ స్టెప్ తీసుకుని SHPL అనే ఒక కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలను చూస్తే ప్లాట్ఫామ్ అనేది ఫుల్ అయ్యి, ఈ నుంచి అక్కడ దాకా IMC, ఇక్కడ నుంచి అక్కడ దాకా RCM, ఇక్కడ నుంచి అక్కడ దాకా లిస్టెడ్, ఇక్కడ నుంచి అక్కడ దాకా MI, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది మార్కెట్. సో మనం ఆ ప్లాట్ఫామ్ పట్టుకొని ఒక న్యూ ఎంటర్ప్రీనర్ తీసుకొచ్చి నేను లక్షాధికారం చేస్తానని కష్టం. ఎందుకంటే నేను మార్కెట్ లో పోయిన సార్ క్వశ్చన్ సార్ నాకు ప్లాన్ తెలుసు సో ఈ రోజు SHPL ప్లాన్ పడుతున్నాం. మనకి 99% తెలియదు, అప్పుడు నీకు టైం ఇస్తారు, ఒక అవకాశం మీకు దొరికింది. సో ఇప్పుడు నేను ఇంట్లో కేవలం తెచ్చినప్పుడు అవి కోట్ల పీపుల్తో తెలియదు కాదు, ఎందుకంటే ఆల్రెడీ కేవలం చూసి ప్లానింగ్ కావాలని కేవలం ఉండేది. కాబట్టి SHPL కంపెనీ మనకి డిఫరెంట్ ఉంది, మ్యానుఫ్యాక్చరర్ లో ఉంది. కంపెనీ మెయిన్ మోటో ఏంటంటే టాప్ 5. సో ఇది నాకు బాగా కనెక్ట్ టాప్ 5 అంటే ఒక రోజు 20 ఏళ్ళ కింద వేస్టేజ్ MI లాంటి కంపెనీ IMCM కంపెనీలు వాళ్ళకి టాప్ ఎక్కడ ఉండేది ఉండదు. వాళ్ళకి టాప్ 5 ఇప్పుడు వచ్చే క్రమంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందరికి అంటించేసి ఏం చేసి టాప్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ టాప్ అంటే వచ్చేసి టాప్ 5 వాళ్ళ పేరు. సో ఇప్పుడు
మనం టాప్ 5 వచ్చే క్రమంలో ఈ రోజు వాళ్ళు ఆ రోజు ఎంటర్ అయిన వాళ్ళు కదా 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 70,000 ఇంత తీసుకుంటున్నారు చెప్పిన కంపెనీలో. సో ఎస్హెచ్పి అనే కంపెనీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ఇక్కడ గౌతమ్ రాజు, ఇక్కడ షోరూమ్ ఉన్నాడు, ఉన్నాడు, ఇక్కడ దామోదర్ సార్, శ్రీనివాస్ రెడ్డి, మనకి అంతా వేకెన్సీ ఉన్నాయి. మార్కెట్ అంటే ఆల్రెడీ తెలిసిన వ్యక్తులు ఇలా ఉన్నారు ఆల్రెడీ, ఇంకా వాళ్ళకి రాలేదు. మార్కెట్ పైన దురభిప్రాయం కావచ్చు, మార్కెట్ లో నాకు డబ్బు పోవడం కావచ్చు, మార్కెట్ లో ప్లాంట్ పెద్దగా ఉండి అలసిపోయి చేయలేక కావచ్చు, ప్రైస్ ఎక్కువ ఉంది కావచ్చు, లేదా క్వాలిటీ లేదు కావచ్చు, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. నెట్వర్క్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎంతో మంది లీడర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ టచ్ చేసి ఈ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేసి స్టేజ్ మీద మార్కెట్ స్టేజ్ మీద అక్కడ మీటింగ్స్ వెళ్దాం. ఫాస్ట్ డే నుంచి మన గోదాం నుంచి వరంగల్ మధ్య మనకు ఫాస్ట్ డే ఉంటాయి, మన బస్సెస్ ఉంటాయి. అది ఇంటి పక్క నిర్మా. సో ఇటంటే కామన్ ఇంటి మనకు ఇటు పోకపోతే సో ఈ బెల్ట్ మనం డెవలప్ చేసుకుంటే ఈ ఆర్మోర్ డివిజన్, కామన్ డివిజన్, జైత్యాల డివిజన్ నెట్వర్క్ వద్ద జైత్యాల చాలా సూపర్ ధర్మం పోయి. సో ఈ బెల్ట్ ఒక రేడియస్ తీసుకోండి, ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్ తీసుకొని ఈ బెల్ట్ లో కనుక మనం డెవలప్ చేసుకుంటే సార్ నేను అంటున్నా ఈజీగా 1 to 3 lakhs ఫుల్ ఓపెన్. నేను మొన్న హైదరాబాద్ మీటింగ్ పోతే కర్ణాటకలో ఏమంటుంది సార్, ఈ తెలంగాణ మొత్తం ఫ్రీ ఉంది కదా, ఫస్ట్ చేసుకోవచ్చు బిజినెస్ కరెక్ట్ టైం వచ్చి ఏమంటున్నారు సార్. మార్కెట్ ఎప్పుడు మనకు పోతుగా కొద్ది రిసీవ్ మీరు వేస్టేజ్ ప్లాన్ పట్టుకోండి. ఎంతమంది మీ ఏరియానే ఉంటాడు 6 మొత్తం కదండి. సో నేనేం స్టేట్స్ నుంచి అవసరం మళ్ళీ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బిఈడి. నేను ఆయన గవర్నమెంట్ 20 years ఎంప్లాయీ. ఒక అఫీషియల్ గా నేను నాలెడ్జ్ ఇవ్వడానికి నా దగ్గర కొంత నేర్పరితనం ఉంటుంది. ఎంత లీడర్ అనేది కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లాన్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఇంకా పెద్ద పీపుల్ వచ్చి మన స్టేజ్ యాక్టివ్ చేస్తే ట్రైనర్స్ చూపించి కూడా మనం చేసేది ఎవరికి మనం దగ్గర ఉండాలి. మనకు స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసి మనకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. సో నేను చెప్పినట్టు ఇక్కడ రాసుకోండి, 3 సంవత్సరాలు కష్టపడి 30 ఏళ్ళ సరిపడి డబ్బు మీరు ఇక్కడ ట్రై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో ప్లాన్ బిజినెస్ మీరు పీవీ నుంచి మర్చిపోండి. బిజినెస్ వాల్యూ ఓకేనా, పీవీ. సో 1 BV equal to 1.75, 1 BV equal to 2 rupees, 1 BV equal to 2.5, 1 BV equal to 3 rupees, 1 BV equal to 4 rupees. అంటే దాని మీనింగ్ ఏంటంటే 100 BVలకి ఎంత, 100 BVలకి అయితే ఎంత పడతాయి, ₹170, 170. ఇది 100 BVలకి 200, ఈ 100 BVలకి 250, ఈ 100 BVలకి 300, ఈ 100 BVలకి ఆ ₹400 ఏ ప్రొడక్ట్ సబ్బులు ఇట్లా చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, రైస్ బ్రెడ్ అని, అది కొంచెం పింక్ రేషియో తక్కువ ఉంటుంది. సో వాటిపై ఎందుకంటే అది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కాబట్టి మూవింగ్ ఎక్కువ, పీవీలు ఎక్కువ పెట్టాడు. షలాజీ, ఫ్లాక్ సీడ్, ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వాటిపై బీవీ రేషియో ఎక్కిస్తాం. ఓకే, సో ఇక్కడ ఇది ఒకటి. సో రెండోది ఏంటంటే మనకి ఇక్కడ రిటైల్ ప్రాఫిట్. సో కంపెనీలో 50%, 100% రిటైల్ ప్రాఫిట్. 50% అంటే ఎగ్జాంపుల్ రెస్పాన్స్ అనే ప్రొడక్ట్ కొనుక్కుంటుంది, ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్, దీన్ని నేను జూమ్ చేస్తా చాలా అద్భుతంగా ఉంటుంది ఎగ్జాంపుల్. సో 2,000 కొనుక్కున్నాం, 2,000 ప్రోడక్ట్ వచ్చింది. ఒకవేళ యూజ్ చేసుకుంటే ముందు కమ్ముకుంటే నీకు ఎంత ప్రాఫిట్, 2,000 ప్రాఫిట్ వస్తుంది. అదే ఒకవేళ నువ్వు 2 సేల్ చేసుకుంటే 2 సేల్ చేసుకో పర్సన్, ఒక పర్సన్ నీకు డబ్బులు ఇచ్చేసారు 2,000 రెస్పాన్స్ ఇచ్చేసాడు. సో కంపెనీ నీకు ఎన్ని ఇచ్చింది, 2 ప్రొడక్ట్స్. వచ్చేటాక ఏం చేసినా ఆయన కూడా కావాలి, అదే ప్రొడక్ట్ మాకు ఇచ్చేసాడు. నీకు ఇన్స్టాంట్ ఎంత లాభం, 2,000 లాభం. అంటే ఈ 2,500 రూపీస్ అనేది లాభం రావడం లేదు. సో ఇన్స్టాంట్ ప్రాఫిట్. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి నాకు స్ట్రెస్ టాబ్లెట్ వచ్చేసి 350 ఉంది, 350. ఒకవేళ ఎక్స్పైర్ డేట్ 2 years ఉంటుంది. ఈ 2 years లో నువ్వు డే 1 నుంచి ప్రొడక్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కువ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో అది సేల్ అయిపోతుంది. ఏ కస్టమర్ కి బెనిఫిట్, ఒకవేళ కస్టమర్ చాలా లోలో ఉన్నాడు, ఆయనకి ఆ బెనిఫిట్ ఇచ్చేసి బై 1 get 1 ఈ పాయింట్ వస్తుంది కదా. సో ఒక కస్టమర్ అంటే మనం 1,00,000 సంపాదించిన ప్రయత్నం చేయండి. వీలైతే 1+1 కానీ లేదా ఏదైనా ఒక 10 రూపాయలు తగ్గించి పొందాలి. సో ఇది ఒకటి. రెండోది
మన కంపెనీలో యాక్టివేషన్ కావాలంటే 500 BVతో యాక్టివేషన్. సో 3000 BVతో అయితే 6000 BVతో 9000 BVతో మరి వీటిలో లాభాలు క్యాపింగ్ అనేది 1,25,000 వరకు దొరుకుతుంది. 3000 BVతో అయితే 1,50,000 వరకు వీక్లీ క్యాపింగ్ దొరుకుతుంది. దీంతో అయితే 2 లక్షలు, దీంతో అయితే 3 లక్షలు. సో విషయం ఏంటంటే 3 లక్షల రూపాయలు వస్తున్నాయనంటే మనకు వచ్చే బిజినెస్ కంపెనీ వీక్లీలో 10% ఇస్తారు. ఎంత? 10%. మన డౌన్ లో జనరేట్. సో ఏదైతే మనకి 2 lakhs ఉంటుందో 2 lakhs లో సో ఏ సైడ్ బి సైడ్ నుంచి వచ్చే బిజినెస్ అంటే 3 lakhs అంటే నీకు 30 lakhs బిజినెస్ అంటే యూజ్ చేయాలి. 30 లక్షలు ఫర్ వీక్ నీకు వస్తే ఇక్కడ ఇస్తుంది, ఇక్కడ ఇవ్వదు. ఈ 500 గీత రంగంలో 12 లక్షల వీడియో వరకు ఇస్తాను మరి. సో నేను దీన్ని రిఫర్ చేస్తున్నా, ఎవరైనా నాకు ఇంట్రెస్ట్ అంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుంటే 4,000 గిఫ్ట్స్, మ్యాగ్నెటిక్ బాటిల్ ప్లస్ బెల్ట్ వాటి గిఫ్ట్. సో 500 బిల్తో మనం యాక్టివేట్ అయితే మనకు అయ్యే ఖర్చు ఎంత? 250 నుంచి 1000 రూపాయలు. ఓకే, ఒకవేళ మీరు 1000 బిల్తో అయితే యాక్టివేట్ డైరెక్ట్ కన్సిస్టెన్సీ వర్తిస్తారు. సిఎస్ 1000 బిల్తో అయితే సిఎస్. సో కంటిన్యూ 1000 బిల్తో మనం తీసుకుంటే 59 రూపీస్ ప్రొడక్ట్ వస్తుంది. ఒకవేళ మీరు 59 రూపీస్ ప్రొడక్ట్ వచ్చారు పే చేయకుండా కంటిన్యూ 6,000 తీసుకుంటే మనకు 5,000 వస్తుంది. యాక్చువల్ 3,000 రావు, కానీ ఇక్కడ 2,000 ఎక్స్ట్రా ఇస్తుంది వచ్చేది. ఆదాన్ని మనం తీసుకుంటే మీకు 6,000 ప్రొడక్ట్ రావాలి యాక్చువల్, కానీ మనకి ఇక్కడ 50,000 ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. మీరు ఎనీ ప్రొడక్ట్ తీసుకోవాలి, కంపెనీ వచ్చేది డెలివరీ చేస్తారు. అది సిఎస్. 40 నుంచి 50 లక్కీ డ్రాలు ఉన్నాయి ప్రతి నెల. అదే నేను లక్కీ డ్రా వచ్చింది చూడాలి. 25 to 50 లక్కీ డ్రా బిజినెస్ నడుస్తున్నారు. 12వ తారీఖు పే అవుతుంది. 8 నుంచి 14 మధ్య 8వ తారీఖు పే అవుతుంది. 17 నుంచి 25 మధ్య బిజినెస్. 26వ తారీఖు పే అవుతుంది. 22 నుంచి 30 మధ్య బిజినెస్. 5వ తారీఖు పే అవుతుంది. ఈ పే అవుతుంది, ఈ పే అవుతుంది, ఈ పే అవుతుంది. వీక్లీలో జరిగిన ఫస్ట్ ఇన్కమ్ పే అవుతుంది. ఈ వీక్లీ ఇన్కమ్ లో మిస్ అయిన బిజినెస్ కూడా అవుతుంది. సో మన ఫస్ట్ మన బిజినెస్ ఎక్కడ ఇస్తారు, ఎంత బిజినెస్ కాదు. యూ అంటే మీరు, ఇది పోషిట్ అనుకోండి, రఘు అనుకోండి, శివ అనుకోండి, రాజనాథ్. సో యూ అంటే ఎవరు? మీరు. సో ఏ అనే పర్సన్ నుంచి వచ్చే బిజినెస్, ఈ అనే పర్సన్ నుంచి వచ్చే బిజినెస్ ఒక పేరు 3,000 బిల్ అయితే 3,000. ఒకవేళ 3,000 బిల్ రాకపోతే ఇక్కడ 1,500 అయింది, ఇక్కడ 1,800 అయింది. మరి ఎట్లా? ఆ 2 బిజినెస్ 0 కాకుండా నెక్స్ట్ వీక్ దాన్ని కౌంట్ చేస్తుంది. ఒకసారి అర్థం. ఒకవేళ పేర్ ఇన్కమ్ ఎంత? పేర్ ఇన్కమ్ 3,000 బిల్. మరి రెండో పేరు ఎప్పుడు వస్తుంది? రెండో జీతం ఆల్రెడీ 3 ఎక్కువ, 3 జీతం 9, 4 జీతం 12, 5 అట్లా. అర్థమైంది? స్టెప్ బై స్టెప్. ఒకవేళ మధ్యలో మిస్ అవుతుంది, 12,000 తర్వాత 14,000 మధ్యలో 14,000 ఉంది, 12,000 ఉంది, 11 ఇట్లా ఉంటాయి కదా, అది 0 అయ్యేది. ఒకవేళ నీకు ఇక్కడ 13,000 వచ్చింది, ఇక్కడ 14,000 వచ్చింది,